హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సీఎం జగన్కు భారీ షాక్. జగన్కు వ్యతిరేకంగా వేలు నరుక్కున్న మహిళ అండి. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ పాలిటిక్స్లో సంచలనం అండి. సీఎం జగన్కు వ్యతిరేకంగా బొటనవేలు నరుక్కొని మహిళ నిరసన అయితే తెలిపిన ఘటన ఇది. సో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ పాలిటిక్స్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు, గుంటూరు రూరల్కు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ జగన్ పాలనలో అరాచకాలను దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు ఏకంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వేలు నరుక్కొని నిరసన తెలిపారు ఆవిడ. సో కళ్ళ ముందు సమాజం నాశనం అయిపోతుంటే ఒక ఆదర్శ మహిళగా చూస్తూ ఊరుకోలేక ఇలా చేసినట్లు లక్ష్మి తెలిపారండి. జగన్ పాలన అరాచకాలను వ్యతిరేకిస్తూ ఆమె ఏకలవ్య దీక్ష అంటూ తన బొటనవేలును నరుక్కోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సో ఈ విధంగా ఢిల్లీలోనే ఈ ఘటన అయితే జరిగిందండి. జగన్ పాలన అరాచకాలను అయితే వ్యతిరేకిస్తూ ఆమె ఏకలవ్య దీక్ష అంటూ తన బొటనవేలు నరుక్కోవడం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. సో ఆవిడ వచ్చేసి ఈ విధంగా ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలని అయితే అంటున్నారు. గుంటూరు రూరల్కు సంబంధించిన కోవూరు లక్ష్మిగా అయితే గుర్తించారు. సో ఎట్టకేలకు ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి, సో కేంద్ర ప్రభుత్వం దృష్టి నుంచి ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉందండి. సో దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా, ఎలా స్పందిస్తుందా అనే తదితర విషయాలైతే తెలియాల్సి ఉంది.